సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా మీకు పక్కన కనపడుతున్న బెల్ ఐకాన్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే ఎటువంటి నోటిఫికేషన్ అయినా డైరెక్ట్గా మీరు మెయిల్ రూపంలో పొందుతారు. హలో ఫ్రెండ్స్, మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్తాను. అదేంటంటే చాలామంది కాంటాక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంటాయి. సో మనం ఫోన్ చేంజ్ చేసినప్పుడు ఇందులో కాంటాక్ట్స్ వేరే మొబైల్కి ఫార్వర్డ్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం చేయాల్సిన ఒకటే ఒక ప్రొసీజర్, మన కాంటాక్ట్స్ని మెయిల్లో కాపీ చేసుకోవాలి. సో అలా ఎలా కాపీ చేసుకోవాలనే దానిపై నేను చెప్తాను. ఎలా లింకప్ చేసుకోవాలి, సో దీనివల్ల ఎలా యూజ్ అవుతుంది, సో ఎలా చేయాలి, ఇలాంటి విషయాలపైన నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మన సెట్టింగ్స్లోకి వెళ్ళాక కింద మనకి అకౌంట్స్ అనేది ఆప్షన్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, మీకు కింద అకౌంట్స్ అనే ఆప్షన్ కనపడుతూ ఉంటుంది. సో అకౌంట్స్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ గూగుల్ అకౌంట్ అనేది ఒకటి క్లియర్గా కనపడుతూ ఉంటుంది. సో గూగుల్ అకౌంట్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ ఇక్కడ 3 అకౌంట్లతో నేను లాగిన్ అయి ఉన్నాను. సో నేను ఒక అకౌంట్కి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో నేను ఆల్రెడీ నా అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, కాంటాక్ట్స్ అని ఉన్నాయి. సో కాంటాక్ట్స్ అని క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, సింక్రనైజేషన్ ఆఫర్ ఉంది. సో ఒకవేళ నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ అన్ని, మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ ఆటోమేటిక్గా అందులోకి కాపీ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఎప్పుడైతే వేరే మొబైల్లోకి లాగిన్ అవుతామో, సో ఆ ఈమెయిల్ ఐడి కూడా అందులో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం ఆ మొబైల్కి అనేవి కాపీ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తారో ఆ మెయిల్ ఐడి నుంచి మీరు కాంటాక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వేరే మొబైల్కి వెళ్ళినప్పుడు కూడా అదే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. కాంటాక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. నా వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే మీ ఫ్రెండ్స్ అనేవి ఇలాంటి టిప్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో నా వీడియో నచ్చితే లైక్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.